ఈరోజు లాంగ్ వీడియోలో ఈ బ్లౌజ్ కటింగు అదేవిధంగా స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఈ బ్యాక్ పార్ట్ నేను స్టిచ్చింగ్ వచ్చేసి షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీకు బాగా రీచ్ వస్తుంది, మీ అందరికీ ఈజీగా అర్థమైపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి మిగతా పార్ట్స్ అన్నీ కూడా చూపిస్తాను మీకు. చాలా బాగా వచ్చిందండి, నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. ఎగ్జాక్ట్గా షేప్ వచ్చేసింది అనమాట. కొంచెం కూడా మనకి క్లాత్ ఏం కనిపించకుండా, నెక్ కూడా చాలా బాగా వచ్చింది. చూసారు కదా, ఇది బయట వేయించుకున్నారు, ఆన్లైన్లో కొన్నది కాదు. విత్ షేప్ బెల్ట్ అనమాట. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. షేప్ చూడండి, ఇంకా విడత ఎక్కువ ఇచ్చారు, కానీ వీళ్ళ బాడీకి తగ్గట్టు నేను పెట్టాను. అలా ఎక్కువ వచ్చినప్పుడు ఎలాగ అడ్జస్ట్ చేయాలో నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఖచ్చితంగా 1 మీటర్ తీసుకోవాలి. ఇలాంటి బోట్ నెక్ బ్లౌజులు వచ్చినా, వర్క్ బ్లౌజులు వచ్చినా సరే అతుకులు వేస్తూ చేయకూడదు. అయినా సరే నాకు అతుకులు పడ్డాయి 1 మీటర్ తీసుకున్నా కూడా. ఇప్పుడు నేను లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని ఇలాగ ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకున్నాను. మనకు వచ్చింది నెక్ ఇది కదా, ఈ నెక్ ఇప్పుడు కట్ చేయకూడదు, కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనైతే లైనింగ్ని తడిపి ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని 4 ఫోల్డింగ్ చేసుకున్నానండి. ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. దీనికోసం నేను ఇలా 4 ఫోల్డింగ్లు అయితే చేసేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. నేను చూపిస్తాను చూడండి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనకి హ్యాండ్ హైట్ వచ్చేసి 9.5, అంటే ఖర్చులతో కలిపి 10.5 అనుకోండి. కింద ఒక 1/2 ఇంచ్ వదిలేసి 9.5కి మార్కింగ్ వేశాను. ఎక్స్ట్రా ఖర్చు కోసం పైకి 1/2 ఇంచ్ మార్కింగ్ వేశాను. ఇలా లైన్ వేసుకోండి స్ట్రేట్గా. ఇప్పుడు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఆర్మ్ లూజ్ ఎంత ఉందో బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చెక్ చేసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు. ఇలా ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెక్ చేయండి. పైన షోల్డర్ కుట్టు తగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకు 6 మీద 7 గీతలు వచ్చింది. 6వ నెంబర్తో వస్తే 3 ఇంచులు తీసుకోవాలి కదా, 3 ఇంచుల కన్నా కొంచెం తక్కువే తీసుకోవాలి, కానీ నేను 3 ఇంచులు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎల్బో హ్యాండ్స్ కదా, పట్టేసినట్టు ఉంటాయి, మరి అందుకని 3 ఇంచులు తీసేసుకోండి. ఇక్కడ కూడా 3 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ కూడా ఉంది 3 ఇంచులు. ఇప్పుడు స్ట్రేట్గా ఆర్మ్ లూజ్ చూసుకుంటే ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకుని తీసుకోవాలి, అంటే 5 మీద 7 గీతలు అనమాట. 5 మీద 7 గీతలు మార్కింగ్ వేసుకుని ఇక్కడ లూజ్ దగ్గర కూడా ఒక 5 ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోండి. అంటే వీళ్ళకి 10 ఇంచెస్ వచ్చింది, దాంట్లో సగం 5 ఇంచెస్. ఇలాగ ఒక ఆర్మ్ లూజ్కి హ్యాండ్ లూజ్కి ఇలా నేను వీడియోలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసుకుని వెళ్ళిపోండి. ఇప్పుడు స్ట్రేట్గా చూసుకోండి, ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు, సగానికి అంటే 5 మీద 7 గీతలో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇలాగా వేసుకుని ఈ కార్నర్ దగ్గర 1.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకన్నా 1 ఇంచే. ఇప్పుడు కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ తిప్పేసుకోండి. ఇంకా కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేస్తున్నాను, లేదంటే మళ్ళీ వాళ్ళకి ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా బాధే. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకొని మళ్ళీ ఇలాగ షేప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది. ఈ కర్వ్ తిరిగిన చోట ఒక 1/2 ఇంచ్ లోతు, ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి 1 ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కర్వ్ స్కేల్ తోటి నీట్గా ఇలాగా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా నీట్గా వీడియోలో చూపించినట్టు కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి. సైడ్ కూడా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు అనేది కట్ చేసేయండి. అలా 2 లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని లోతు కూడా కట్ చేసుకోండి. ఇలాగా అంతే, మనకి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బోట్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ లా ఉంటుంది అనమాట. అంటే నార్మల్ నెక్ ఎలా ఉంటుందో అలాగా. సో నేను చూపిస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది, ఫ్రంట్ హుక్స్ కాబట్టి ఫోల్డింగ్ అనేది నా వైపుకి వచ్చేసింది. ఎల్ స్కేల్ తీసేసుకున్నానండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసాను. ఇక్కడ చూసారు కదా, ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి. కింద ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 1/2 ఇంచ్ కానీ ఎక్కువ అన్నా పర్లేదు, బోట్ నెక్ కదా, కొంచెం మనకి హైటే ఉండాలి బ్లౌజ్ అనేది. ఇలా వీడియోలో చూపించినట్టు నీట్గా మార్కింగ్ వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలి. బ్లౌజ్ హైట్ ఫస్ట్ మార్కింగ్ వేద్దాము. కింద ఎంతైతే పట్టీకి అతకడానికి ఖర్చు కావాలో నడుము దగ్గర పట్టి, ఆ పట్టీకి కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని మీరు బ్లౌజ్ హైట్ మార్కింగ్ వేసుకోండి. ఇప్పుడు బోట్నే కాబట్టి మరీ టైట్గా తీసేసుకోకూడదండి, చెస్ట్ అనేది పట్టేసినట్టు ఉంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసి మనం ఎలాగైతే తీసుకుంటామో అలాగే తీసేసుకోండి. ఇలా ఉక్స్ పెట్టేసుకుని ఫోల్డింగ్ ఎక్కడైతే వచ్చిందో సైడ్ జాయింట్ కుట్టు కాదు, ఫోల్డింగ్, ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి పట్టుకుని ఇలాగా ఇక చెక్ చేసుకోండి. నాకు 8.5 ఇంచులు వచ్చిందండి. ఓకేనా, అంటే 35 లోపు సైజ్ అనమాట.
8:30 చెస్ట్ అనేది 8:30కి మార్కింగ్ వేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 2 ఇంచులు. బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చుతో కలిపి మార్కింగ్ వేసుకోండి. కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి హైట్, బోట్ నెక్ కాబట్టి మరి డీప్ నెక్లా పెట్టుకోకూడదు. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఇలా స్ట్రేట్గా. ఇప్పుడు నెక్ డీప్ అనేది ఇంకా మొత్తం ఇలాగ అటు ఇటు కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. వేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి. అయిపోయిందండి లైన్ కూడా. ఇప్పుడు మనకి ఆర్మ్ లూజు మనకి 6.7 వచ్చింది కదా, చెస్ట్ ఎంత వచ్చింది? 8:30 వచ్చింది కదా. 8:30కి 5:30 కలపాలండి. ఎవరికైనా అంతే, చెస్ట్ లూజ్కి 5:30 కలిపితే ఫుల్ షోల్డర్ వస్తుంది అనమాట. అయితే 14 ఇంచులు వచ్చింది. 8:30కి 5:30 కలిపితే 14 ఇంచులు. ఇక్కడ నేను 15 వేసాను కదా, కాదు 14 ఇంచులు. అంటే దీంట్లో సగం వచ్చేసి మనకి 7 ఇంచులు అనమాట. 7 ఇంచులు అనేది మనకి ఫుల్ షోల్డర్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను ఇలాగా ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుంటాను. మీకు రెడీ చేసుకుంటే ఆ బాక్స్లోనే మనం కటింగ్ అనేది చేసుకోవచ్చు ఈజీగా. చూడండి, ఇక స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా చక్కగా. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి 8:30. ఒక బాక్స్ లాగా రెడీ చేసేసుకుందాం మొత్తం కూడా. ఇలా లైన్ వేసేసుకొని ఇక్కడ అంతే, ఇటు సైడ్ కూడా అంతే. అయిపోయిందండి. నెక్స్ట్ ఫుల్ షోల్డర్ చెప్పాను కదా, 7 ఇంచులు తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా 7 ఇంచులే. 7 మీద ఒక 2 గీతలు తీసుకుంటున్నాను. తర్వాత నేను అలా తీసుకున్నాను కానీ 7 ఇంచులే తీసుకున్నానండి, కొంచెం తగ్గించేసాను అనమాట. ఎందుకంటే మనకి 14 ఇంచులు వచ్చింది కదా. ఫస్ట్ నేను 15 అనుకుని మార్కింగ్ వేసాను, తర్వాత చేంజెస్ చేశాను. అయితే ఇక్కడ మార్కింగ్ వేసిన తర్వాత మన వైపుకి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. అంటే ఫుల్ షోల్డర్ పెంచాం కదా, ముడతలు వస్తాయి చంక దగ్గర, అందుకుని. ఇప్పుడు పైన క్రాస్గా ఒక 1/2 ఇంచ్కి కట్ చేస్తాం అనమాట క్రాస్గా. ఆ 1/2 ఇంచ్ వదిలేసుకుని చంక డౌన్ అనేది మార్కింగ్ వేసుకోండి ఎంత కావాలంత. నేనైతే ఒక 7 ఇంచులకి మార్కింగ్ వేశాను. 7 ఇంచులకి మార్కింగ్ వేసిన తర్వాత ఇలా షోల్డర్ దగ్గర మళ్ళీ ఒక 1/2 ఇంచ్ ఖర్చు వదిలేయండి. అంటే పైన క్రాస్గా కట్ చేయడానికి ఒక 1/2 ఇంచు, అదేవిధంగా ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, అవన్నీ తీసేసుకుని నేను చంక డౌన్ అనేది ఇలా కర్వ్ స్కేల్ తోటి మార్కింగ్ వేసిన తర్వాత టేప్తో కొలిచాను. అర్థమైంది కదండి. బోట్ నెక్ కాబట్టి షోల్డర్ దగ్గర స్లోప్ ఇవ్వాలి, దానికి 1/2 ఇంచు. అదేవిధంగా షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ జాయిన్ చేయడానికి ఖర్చు కావాలి కదా, దానికి ఒక 1/2 ఇంచు. ఆ రెండు వదిలేసుకుని ఆ కర్వ్ లైన్ కింద నుంచి చెస్ట్ లూజ్ అనేది చెక్ చేశాను. ఆర్మ్ లూజ్కి చెస్ట్ లూజ్ మ్యాచ్ అవుతుందా లేదా. నాకైతే 6.5 ఇంచుల దగ్గర మ్యాచ్ అయింది. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకున్నానండి. మిగతాదంతా కూడా చిన్న సైజు షోల్డర్ కింద వదిలేసాను అనమాట. ఇలా క్రాస్ వస్తుంది, క్రాస్గా కట్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచు. తర్వాత షోల్డర్ కోసం ఒక 1/2 ఇంచు. ఇదిగోండి, మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాను. మళ్ళీ మీరు క్రాస్ చెక్ చేసుకోకపోతే ఫిట్టింగ్ సరిగ్గా రాదండి. అంతే, అయిపోయింది. ఇలా లైన్ వేసేసేయండి. ఇలా చక్కగా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము లూజు డాట్తో కలిపి నాకు 8:30 వచ్చింది. అంటే వెనకాల డాట్ వేస్తాం కదా. అయితే ఇక్కడ చూడండి, నెక్ అనేది ఇంకా మన చేతిలో ఏమీ లేదండి. కానీ నెక్ విడ్త్ని తగ్గించవచ్చు. నెక్ డీప్ని మాత్రం మనం ఏమి చేంజ్ చేయలేము అనమాట. డీప్ని మార్చలేము. నెక్ విడ్త్ ఎక్కువ ఉంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అనేది చేయొచ్చు. అయితే నాకు ఎంత వచ్చింది, నెక్ డీప్ 3.5 ఇంచులు వచ్చింది. ఖర్చులతో కలిపి 4 ఇంచుల దాకా వచ్చిందనమాట. అంటే పాతకు 4 ఇంచుల వరకు మనం పెట్టుకోవచ్చు. నేను పాతకు 4 ఇంచుల వరకు అయితే పెట్టానండి. పెట్టేసుకుని ఇలాగా షేప్ అనేది, బోట్ షేప్ అనేది ఇచ్చేసాను అనమాట. ఇప్పుడు నేను ఏమీ కట్ చేయను. మొత్తం నెక్ అంతా కూడా ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని తిప్పేయటమే, అంత ఇంకేమీ లేదు. ఆ తిప్పేటప్పుడే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. నెక్ విడత కూడా కొంచెం ఎక్కువే వచ్చిందండి. నేను మళ్ళీ కుట్టేటప్పుడు దగ్గరగా పెడతాను, దగ్గరగా పెట్టి చేంజ్ చేస్తాను. కానీ ఇక్కడ ఎంత వచ్చింది, 4.5 వచ్చింది. కానీ నేను 3.5 పెట్టాను కదా, మరీ అంత 1 ఇంచ్ అనేది చేంజెస్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను ఏం చేశానంటే పాతొక్క 3 ఇంచులకి పెట్టాను అనమాట. నెక్ విడత అనేది అలా అడ్జస్ట్ చేసుకోవాలి. పాతొక్క 3 ఇంచులకి నేను అడ్జస్ట్మెంట్ అనేది చేశాను. అయిపోయిందండి. ఇదిగోండి, ఫుల్ షోల్డర్ వచ్చేసి దాదాపుగా 7 మీద 2 గీతలు ఉంది కదా, కొంచెం తగ్గించారనమాట. అంటే కట్ చేసేటప్పుడు కొంచెం లోపల పెట్టి కట్ చేశాను. 7 ఇంచులు వచ్చేటట్టు చూశాను. నడుము లూజ్ వచ్చేసి డాట్తో కలిపి 8.5, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు సగానికి ఫోల్డ్ చేసుకుని తర్వాత డాట్ హైట్ ఒక 3.5 ఇంచులు వచ్చాను. అర్థమైంది కదండి. ఫుల్ షోల్డర్ నేను 7 ఇంచులే తీసుకున్నాను. మార్కింగ్ వేయటంలో అక్కడ నేను 15 ఇంచులు ఇచ్చాను కదా, అంటే క్యాల్కులేషన్ రాంగ్ వచ్చిందనమాట. నేను క్యాల్కులేటర్ యూజ్ చేయకుండా నార్మల్గా యూజ్ చేశాను. తర్వాత మళ్ళీ నేను కట్ చేసేటప్పుడు కొంచెం లోపలికి పెట్టి కట్ చేశాను. అంటే 7 ఇంచులు వచ్చేటట్టు చూశాను ఫుల్ షోల్డరు.
ఇలా మార్కింగ్ వేసుకోండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో వేసుకోండి. నెక్ అయితే కట్ చేయకండి, కానీ చిన్న టక్ అయితే ఇచ్చుకుంటాను. ఇది అనేది నెక్ విడుతూ, ఇది నెక్ మిడిల్ పాయింట్ అని. అయితే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో కూడా మనకి ఒక నెక్ షేప్ అనేది ఇచ్చారు కదా, క్రాస్ కటింగ్ అయితే సెట్ కాదండి, మనం స్ట్రైట్ కటింగే చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా షేప్ ఇచ్చారు కదా, మనకి స్ట్రైట్గా ఉంటేనే బాగా వస్తుంది అనమాట. ఇలా క్రాస్గా ఉంటే మాత్రం రాదు. సో అందుకు నేను ఏం చేశానంటే స్ట్రైట్గానే వేశాను. స్ట్రైట్ మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి క్రాస్ కటింగ్ బ్లౌజు, మనం కట్ చేసిన బ్లౌజ్ వచ్చేసి స్ట్రైట్ కట్ బ్లౌజ్ కదా. మరి ఎలాంటి ఏమైనా మార్పులు చేయాలా అంటే చేయాలి, కొంచెం కొంచెం మార్పులు చేయాలి. ఎందుకంటే సాగే గుణం ఉంటుంది క్రాస్ కటింగ్ బ్లౌజ్కి, స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్కి సాగే గుణం ఉండదు కదా. నేనైతే జస్ట్ కొంచెం లైట్గా వేద్దాం అనుకున్నాను కానీ వద్దనిపించిన తర్వాత. ఇప్పుడు చూడండి, ఖర్చుల కోసం కొంచెం లైట్గా తీసుకోవాలి ఉక్స్ పట్టి వైపుకి. అదే క్రాస్ కటింగ్ అయితే అవసరం లేదు, సాగుతుంది కాబట్టి అడ్జస్ట్ అయిపోతుంది. సాగదు కదా, చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇలాగా మొత్తం మార్కింగ్ వేసుకోండి. చంక దగ్గర కూడా అంతే. ఈ సైడ్కి కొంచెం ఖర్చులు పెట్టుకోండి, ఎందుకైనా మంచిది. హైట్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి దగ్గర కూడా కొంచెం లైట్గా మార్కింగ్ అనేది ఎక్కువ వేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడైనా సరే లైట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చు కావాలి కదా, అందుకుంది. లేదంటే చెస్ట్ దగ్గర పట్టేస్తుంది. నెక్ విడితే క్రాస్ చెక్ చేసుకుంటున్నాను, కరెక్ట్గానే వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయండి, ఇది ఎక్స్టెండ్ చేయండి మార్కింగ్ అనేది. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఎంతైతే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని నెక్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నెక్ డీప్ బట్టి మనం కుట్టుకోవాలన్నమాట. ఫ్రంట్ నెక్ అనేది షోల్డర్ దగ్గర ఎంత ఖర్చు కావాలో అంత. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి. ఈ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని ఇలాగా నెక్ డీప్ అనేది ఎక్కడికి వచ్చింది చెక్ చేసుకుంటే, దీనికన్నా ఒక 2 గీతలు పైకే మార్కింగ్ వేయండి, కిందకి వేయకండి. ఇదేం కట్ చేయదు మీరు, ఇప్పుడు ఏం కట్ చేయకూడదు. ఇప్పుడు చెస్ట్ మార్కింగ్ ఎలా చేసుకోవాలి, షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. వదిలేసుకుని ఎంత వచ్చింది చూసుకుని దానికన్నా ఒక 2 గీతలు ఎక్కువే తీసుకోండి. అంటే ఖర్చులతో కలిపి తీసుకుంటాం కదా మనం, కానీ 2 గీతలు ఎక్కువ తీసుకోవాలి. ఇది స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ కదా, సాగదనమాట. ఇక్కడ చూడండి నాకు ఎంత వచ్చింది, పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద షేప్ బెల్ట్ ఖర్చులతో కలిపి నాకు 12 ఇంచులు కూడా రాలేదు, కొంచెం తక్కువ వచ్చింది. కానీ నేను తీసుకునేటప్పుడు 12 ఇంచులు తీసేసుకున్నాను. చెప్పాను కదా, మళ్ళీ సాగదు కదా, పైకి లేచిపోయి వస్తుంది అనమాట. చెస్ట్ దగ్గర నుంచి పైకి ఎత్తేస్తుంది. అందుకనే మనం ఇలాగా మార్కింగ్ వేసుకోవాలి, కొంచెం లైట్గా. మరి ఎక్కువ వేసుకుంటే దిగిపోతుంది చెస్ట్. అయిపోయిందండి. మన వైపు నుంచి 2.5 ఇంచులు, డాట్కి మధ్యన గ్యాప్ వీళ్ళకి 1 ఇంచే ఉంది. దానికన్నా ఒక గీత ఎక్కువే తీసుకోండి, స్ట్రైట్ కట్ బ్లౌజ్ కాబట్టి. డాట్ ఇంకోండి ఇక్కడికన్నా కొంచెం ఎక్కువే తీసుకోండి, మంచిది. తక్కువ మాత్రం తీసుకోవద్దు, తక్కువ తీసుకుంటే పట్టేస్తుంది, సాగే గుణం లేదు కాబట్టి. డాట్ హైట్ ఇలా మార్కింగ్ వేసేసుకోండి, అంతే. ఇక్కడ మనకి ఈ షేప్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఏం కట్ చేయదు, వదిలేయండి. ఉక్స్ పట్టి దగ్గర నుంచి పట్టుకుని కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి. ఆ మార్కింగ్ వేసుకొని దీంట్లోకి కలిపేసేయండి. మనకి ఫ్రంట్ పార్ట్లో కలిపేసి నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసుకుని రెండిట్ల మధ్యలో ఇంకొక డాట్ అయితే వేసుకోండి. అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, ఈ సైడ్ కూడా అంతే. ఇలాగా చూడండి, కొంచెం ఖర్చులతో కలిపి కట్ చేస్తున్నాను, చూసారా? లేదంటే పట్టేస్తుంది అనమాట చెస్ట్ దగ్గర. ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. అడుగు భాగంలో కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి. అయిపోయిందండి. షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేసుకుందాం సైడ్ జాయింట్కి ఎంత వచ్చిందో. ఫస్ట్ కూర ఉన్న క్లాత్ని తీసేసుకోండి. ఇలాగా ఈ కూర ఉన్న క్లాత్ను 1.5 ఇంచు వెడల్పుతో తీసేసేయండి. తీసేసుకుని స్కేల్తో నీట్గా మార్కింగ్ వేసుకోండి. ఇలాగా ఎల్ స్కేల్ తీసుకుంటే మీకు లైన్ బాగా వస్తుంది. 10.5 ఇంచులు దాకా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చెక్ చేస్తున్నాను. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇది మనకి ఇక్కడ సైడ్కి ఇటు వస్తుంది అనమాట.
మనకి ఇక్కడ కొంచెం అతుకు కూడా పడుతుంది. చూసారా 1 మీటర్ తీసుకున్నా నాకు సరిపోలేదు. అలా ఉంటుందండి మోడల్ నెక్ అయినా లేదంటే బోట్ నెక్ అయినా. ఒక పావు ఇంచు టేపుని పైకి వదిలేస్తే 2.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ చూడండి సైడ్ జాయింట్ వైపుకి 2.5 ఇంచులు, పొడుగు వచ్చేసి ఒక 10.5 ఇంచులు సరిపోతుంది. ఇలాగా సైడ్ జాయింట్ వైపు కాకుండా ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటే ఒక హాఫ్ ఇంచుని టేపుని పైకి వదిలేదు. ఎందుకంటే కుట్టిన బ్లౌజ్ నుంచి తీసుకుంటున్నాం కదా అందుకుని. పైన కింద ఖర్చులతో కలిపి 3 ఇంచులు, షేప్ దగ్గర 2.5. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా. ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి రెండోది కూడా అంతేనండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక లేయర్ కూడా కట్ చేసేయండి. అయిపోయిందండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బ్యాక్ పార్ట్ మాత్రం నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ హ్యాండ్స్ అండి, కరెక్ట్గా మిడిల్ పాయింట్, అక్కడ ఫ్లవర్ ఉంది కదా అదే మిడిల్ పాయింట్, ఇది ఒక మిడిల్ పాయింట్. ఈ రెండింటిని కలుపుతూ మీరు ఇలా కుట్టి వేసేసుకోండి. పాదం ఇంచు డిఫరెన్స్ తోటి. మనం ఖర్చులు కూడా అంతే ఇచ్చాము. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టి వేసేసేయండి. ఇలాగా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత మొత్తం కూడా ఇవన్నీ స్టోన్స్ ఉన్నాయండి. మీకు స్టోన్స్ పెట్టించుకోవాలనుకుంటే కుట్టిన తర్వాత పెట్టించుకోవచ్చు. నేనైతే ఇంకా వాళ్ళు ఇచ్చేసారు, అలాగా తీసుకుంటూ వెళ్ళండి. స్టోన్స్ ఉన్న చోటల్లా తీసేయాలి, లేదంటే సూదులు ఇరిగిపోతాయి, లేదంటే మొనపోతుంది. కింద సెట్టర్ ఉంటుంది కదా అది కూడా కదిలిపోతుంది అనమాట. ఇలా నీట్గా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా ఉన్నాయి, ప్రతి చోట చాలా ఎక్కువే పెట్టారు. బయట కుట్టించుకున్నారు, ఇది ఎక్కడ మనకు ఆన్లైన్లో ఏం దొరకలేదు. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. మిడిల్లో చిన్న టక్ ఇచ్చేసండి. రెండో హ్యాండ్ కూడా అలాగే రెడీ చేసుకోండి. టోటల్గా 2 హ్యాండ్స్. చూసారు ఎంత బాగా వచ్చింది. నాకు ఇంచుకు తక్కువ వచ్చింది కదా, ఇక్కడ ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసేస్తున్నా, వేస్ట్ చేయకుండా క్లాత్ని. ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. రెండో హ్యాండ్ కూడా అంతే. చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో, చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అంతా కూడా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ చూపిస్తాను. బ్యాక్ నెక్ మాత్రం నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఇప్పుడు బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ కోసం ఏం చేయాలంటే ఇలాగ నెక్ డీప్ దగ్గర కూడా నేను చిన్న టక్ పెట్టుకున్నాను. డీప్ అనేది ఎక్కడ ఉందనేది ఇలా పెట్టేసుకుని, పైన క్లాత్ కటింగ్లో పోయినా పర్లేదు కానీ నెక్ డీప్ దగ్గర మాత్రం కరెక్ట్గా ఉండాలి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇప్పుడు నార్మల్గా కుట్టి వేసేస్తానండి. తర్వాత అడ్జస్ట్మెంట్ చేసి కుడతాను, అండ్ జస్ట్ అలా కదలకుండా ఉండటానికి. ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని పక్క నుంచే కుట్టాలన్నమాట. అప్పుడు మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. ఇలా పక్క నుంచే కుట్టుకుంటూ వెళ్ళండి. ఇక్కడ చూడండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ను కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసేయండి మొత్తం కూడా. ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసి ఇలా క్లోజ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుని చక్కగా లోపలున్న లైనింగ్ క్లాత్ అంతా కూడా లాగి పట్టుకుని కుట్టాలి. లేదంటే మనకి అక్కడ క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ మనకి మెజర్మెంట్ తేడా వస్తాయన్నమాట. చూడండి ఇలాగా. ఇక నాకు కుట్టు కూడా పడలేదు సరిగ్గా, అందుకని మళ్ళీ కుట్టు వేస్తున్నాను. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇలా నీట్గా ఓపెన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని మొత్తం కూడా జాయిన్ చేసుకుని డాట్లు వేసేసుకుందాము. ఇక్కడ చూడండి నాకు అతుకు పడుతుంది, అతుకులన్నీ వేసేసుకుంటాను. ఇంకా చిన్న చిన్నవి ఏం చూపించనండి, ఇంపార్టెంట్యే నేను షేర్ చేస్తాను దీంట్లో. మళ్ళీ లెంత్ ఎక్కువైపోతుంది, వీడియో లెంత్. ఇక్కడ జాయింట్ వేసేసుకోండి. ఇంకా అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కూడా నేను డాట్లు వేసాను. షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకుని జాయింట్ వేసుకుని చాలా బాగా వచ్చింది. చూసారు షేప్ అనేది.
ఇప్పుడు రెండోది కూడా అంతే. అయితే షేప్ బెల్ట్ కూడా రెడీ చేసుకోండి. ఇక్కడ చూడండి నెక్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది అదంతా చెక్ చేసుకుని కొంచెం ఖర్చుతోటే ఉంచుకోవాలన్నమాట. ఇలాగా ఇక్కడ ఇలా ఖర్చు వచ్చింది కదా, అక్కడ కుట్టు పడితే మనకి లోపలికి వెళ్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఒరిజినల్ క్లాత్ ఉంది కదా, దీని మీద ఇలా పెట్టేసుకుని ఇలా పెట్టేసుకుని తిప్పేయటమే, ఇంకేం లేదు. ఇలా పెట్టుకోవాలి. ఇటైతే వస్తుంది. నాకు అతుకులు పడతాయండి, ఒరిజినల్ క్లాత్ కూడా అతుకులు పడుతుంది. ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇప్పుడు చిన్న టక్ ఇచ్చేసుకుని కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోండి, మరి లోపల కట్ చేయకండి. అంటే ఒకవైపు ఆ షేప్ ఉంది కదా స్టార్ షేప్ లాగా, రెండో వైపు మళ్ళీ రౌండ్ పెడితే బాగోదని ఈ షేప్ పెట్టాను అనమాట. ఇదంతా జాయిన్ చేసుకుని చాలా అతుకులు ఎక్కువే పడతాయండి ఒకవైపు, అడ్జస్ట్మెంట్ చేసి కుట్టాం కదా అందుకుని. ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా ఇలా కట్ చేసుకోండి మొత్తం. ఈ పీసులన్నీ మళ్ళీ జాయిన్ చేసుకోవాలి మనం. సో ఎడమ చేతి వైపు కాజా పట్టి, కుడి చేతి వైపుకి ఉక్స పట్టి అయితే వస్తుంది. ఈ జాయిన్ ఇంకో కుట్టు అయితే వేసుకుంటున్నాను సైడ్కి. అయిపోయింది ఇది కూడా. ఇక్కడ డాట్ వేస్తున్నానండి షోల్డర్కి తిన్నగా. తర్వాత ఉక్స పట్టి కాజా పట్టి దగ్గర డాట్, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి అంతే. చూడండి రెండోది కూడా అలాగే కుట్టేసుకోండి. చూసుకోండి ఫస్ట్ కుట్టే ముందు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ బెల్ట్ రెడీ చేసేసి జాయింట్ వేస్తున్నాను. ఓవర్లాక్ చేస్తానండి. ఓవర్లాక్ చేస్తే మనకి పోగులు బయటకు రావు. రెండో సైడ్ కూడా అంతే. ఇలాగ రెండో సైడ్ కూడా జాయింట్లు వేసేయండి. ఇలా పట్టేసుకుని ఇలాగ నీట్గా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, నడుము దగ్గర పట్టి కూర ఉన్న క్లాత్ని తీసుకుని ఇలా జాయింట్ వేసేసేయండి. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇలా వీడియోలో చూపించినట్టు పైన పెట్టేసుకుని స్ట్రైట్ కుట్టుకుంటూ వెళ్ళిపోయి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇప్పుడు నడుము లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా, దాని ప్రకారం నడుము లూజ్ మార్కింగ్ వేసేసుకోండి ఎక్కడికక్కడ. ఇలాగా ఇక్కడ కూడా అంతే. ఇక్కడ కూడా మార్కింగ్ వేసేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర జాయిన్ చేసేసుకుందాం. ఇక్కడ కూడా నాకు రాళ్ళు వచ్చినాయి స్టోన్స్, అవి తీసేసేయండి. కరెక్ట్గా పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. స్ట్రైట్ కుట్టుకుంటూ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇంకొక స్టిచ్ ఇటు సైడ్ కూడా అంతే, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఓవర్లాక్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి. హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాం. ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇటు కూడా అంతే. ఇలాగా అయిపోయిందండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసుకుని సైడ్ జాయిన్ చేసేసుకుందాం. రెండు షోల్డర్స్ ఈక్వల్గా ఉండాలన్నమాట. చూడండి ఇలా వస్తుంది. చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి. ఫస్ట్ వచ్చేసి మన వైపుకి ఇలాగా ఇలా మన వైపుకి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో కుట్టు.
ఇలా పట్టుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇక్కడ కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలాగా. ఇప్పుడు వచ్చేసి రెండవది కూడా అంతే సేమ్. రెండోది కూడా ఇలాగ ఫ్రంట్కి రావాలి, బ్యాక్ది బ్యాక్ రావాలి. కుట్టేటప్పుడు కూడా స్టోన్స్ అన్నీ చెక్ చేసుకోవాలి, లేదంటే సూది తిరిగిపోతుంది, మిషన్ కూడా పాడైపోతుంది. గట్టిగా కుట్టు కానీ స్టోన్ మీద పడిందంటే మీకు మిషన్ కూడా రిపేర్ వస్తుంది అన్నమాట. ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మొత్తం కూడా. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇలాగా. హ్యాండ్ లూజు, తర్వాత ఆర్మ్ లూజు, ఇలాగా మార్కింగ్ వేసుకుని కింద వరకు వెళ్ళిపోవాలండి. అన్నీ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగ స్ట్రైట్గా. ఇక్కడ నాకు స్టోన్స్ వచ్చాయి, మళ్ళీ అన్నీ చెక్ చేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా వెళ్ళిపోండి. మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ కూడా ఇంకొక స్టిచ్. సైడ్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి. ఈ సైడ్కి ఇలా నీట్గా. ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు మధ్యలో ఇలాగ ఒక పావించ్ అనేది కరువు తిప్పాలన్నమాట. అప్పుడు మీకు హ్యాండ్స్ దగ్గర టైట్గా ఉండదు. అంటే టైట్గా ఉండదు అంటే లూజ్గా ఉండకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది అనమాట. రెండో సైడ్ కూడా అంతే. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ నడుము దగ్గర కూడా అంతే. ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సైడ్గా ఒక కుట్టు వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. అంతేనండి, చూసారా ఎంత సింపుల్గా కంప్లీట్ అయిపోయిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెనకాల బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా నేను షార్ట్ వీడియో షేర్ చేస్తాను. ఇక్కడ కర్వ్ అనేది మర్చిపోకండి. అంటే అందరికీ సెట్ అవుతుంది కానీ ఒకరికో ఇద్దరికో సెట్ అవ్వదు అంతే. సో ఇదండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ.